వీకెండ్స్‌లోని జియోపొలిటికల్ టెన్షన్స్ వల్ల, లేకపోతే ఏదైనా ఇన్‌ఫ్లేషన్ అప్డేట్సో, లేదా ట్రంప్ ఏదైనా టారిఫ్స్ మీద అప్డేట్ ఇస్తాడా అన్న దాని గురించి ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటాం. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా నిన్న మన మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత ఆర్‌బీఐ కొన్ని రూల్స్ అయితే మాత్రం తీసుకొచ్చింది. అది మండే కొన్ని స్టాక్స్ మీద ఇంపాక్ట్ పడొచ్చు. నాట్ ఓన్లీ స్టాక్స్, బ్రోకర్స్ మీద ఇంపాక్ట్ పడతది. నాట్ ఓన్లీ బ్రోకర్స్, ఎవరైతే ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తున్నారో వాళ్ళ మీద కూడా ఇంపాక్ట్ అనేది పడతది. సేమ్ టైమ్ ఎంటీఎఫ్ అంటే మార్జిన్ ట్రేడింగ్ ఫండ్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళ మీద కూడా ఇంపాక్ట్ అనేది పడతది. దీంతో పాటు గోల్డ్ అండ్ సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్స్ చేసే వాళ్ళకి ఐఎన్ఏవికి అండ్ ప్రెజెంట్ ఉన్న ప్రైస్కి చాలా వేరియేషన్ ఉంటుంది కదా, దాన్ని సార్ట్అవుట్ చేస్తూ సెబీ వాళ్ళు ఒక న్యూ రూల్ని కూడా తీసుకొచ్చారు. అండ్ ఈ టూ అప్డేట్స్ ఈ వీకెండ్లో మనకి అంటే ఫ్రైడే మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత, ఇప్పుడు ఇది సాటర్డే ఆల్మోస్ట్ 5 అవుతుంది నేను రికార్డ్ చేసిన టైము. సో ఈ గ్యాప్లో అప్డేట్స్ అయితే మాత్రం ఉన్నాయి. సేమ్ టైం ఫ్రైడే మన మార్కెట్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత యూఎస్ ఇన్ఫ్లేషన్ కూడా వచ్చింది. దాని తర్వాత సిల్వర్ అండ్ గోల్డ్ ప్రైజెస్ పెరిగినాయి. సో సిల్వర్ అండ్ గోల్డ్ ప్రైజెస్ పెరగడానికి కారణం ఏంటి అని దాని గురించి కూడా డిస్కస్ చేయాలి. అండ్ రష్యా డాలర్ డీడాలరైజేషన్ గురించి మనం మాట్లాడాం కదా. సో ఇంకా డాలర్ని మళ్ళీ వాళ్ళు డాలర్ సిస్టంలోకి మారిపోతానని చెప్తున్నారని చెప్పేసి, సో ఆ అప్డేట్ గురించి కూడా మనం డిస్కస్ చేయాలి. సో ఇవన్నీ మనం డిస్కస్ చేసుకొని వీక్లీ అనాలిసిస్లో నెక్స్ట్ వీక్ అప్డేట్స్ లైక్ మేజర్ ఈవెంట్స్ ఏవైనా ఉన్నాయో మార్కెట్ని డిస్టర్బ్ చేయడం దాని గురించి కూడా మనం మాట్లాడదాం. వీడియో ఎండింగ్ వరకు చూడండి. మీ అందరికీ నేను అడిగేది ఒకటే, నేను మా టీం ఇంత ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసి మీకు వీడియో రూపంలో మీ ముందుకు తెచ్చి పెడుతున్నామనంటే ఎంతో కొంత ఎఫర్ట్స్ అనేది ఉంటుంది కదా. సో ఆ ఎఫర్ట్స్ని మీరు ఎంకరేజ్ చేయాలనుకుంటే మాకేం మీరు మనీ ఇవ్వాల్సిన అవసరం లేదు. వీడియోకి లైక్ చేయండి. సేమ్ టైం వీడియో ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్ బాక్స్లో పెట్టండి. యూట్యూబ్ ఆల్గరిథం ప్రకారంగా ఎక్కువ లైక్స్ అండ్ కామెంట్స్ వస్తే మీరు ఇండైరెక్ట్గానే ఇంకో పర్సన్కి గైడ్ చేసినట్టే, అంటే షేర్ చేసినట్టే. బికాజ్ యూట్యూబ్ ఈ వీడియోని నలుగురికి షేర్ చేస్తుంది, రికమెండేషన్స్లో చూపిస్తుంది. అందుకోసమే ప్రతిసారి మీకు లైక్ అండ్ కామెంట్ నేనైతే అడుగుతున్నా. నా వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీక్లీ అనాలిసిస్ అప్డేట్స్. బేసిక్గా వీక్లీ అనాలిసిస్ డిస్కస్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా నేను లాస్ట్ వీక్ అప్డేట్స్ని మాట్లాడుతూ ఉంటాను. ఎందుకో తెలుసా, లాస్ట్ 1 వీక్ ఏదైనా కానీ మేజర్ న్యూస్ అప్డేట్స్ వల్ల మార్కెట్స్ కరెక్షన్ అయితే, అదే న్యూస్ అప్డేట్స్ వల్ల ఈ వీక్ మార్కెట్స్ కరెక్షన్ అవడానికి ప్రాబబిలిటీస్ ఉంటాయా లేదా అనే దాని గురించి డిస్కస్ చేస్తాను. సెకండ్ వన్ వచ్చేసరికి ఏదైనా ఇంపార్టెంట్ క్రూషియల్ లెవెల్స్ కానీ బ్రేక్ అయిపోతే ఆ లెవెల్స్ అనేవి మోస్ట్లీ అంటే నెక్స్ట్ వీక్ కూడా మేబీ ఫాలో అవడానికి అవకాశాలు ఉంటాయి కదా. సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయితే లేదా రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ అయినా, అందుకే న్యూస్ అప్డేట్స్ లాస్ట్ వీక్లో ఏం జరిగింది అండ్ లెవెల్స్ ప్రకారంగా మార్కెట్స్ ఎలా రియాక్ట్ అయ్యాయన్న దాని గురించి మనం మేజర్గా డిస్కస్ చేసుకొని ఆ తర్వాత ఫ్రెష్ అప్డేట్స్కి వెళ్దాం. లాస్ట్ వీక్ పరంగా చూసుకుంటే మండే మార్కెట్స్లో కొంత గ్యాప్ అప్ మనం చూడగలిగాం. నిఫ్టీ పరంగా మీరు చూస్తే నిఫ్టీ వచ్చేసరికి గ్యాప్ అప్ ఓపెన్ అయింది అండ్ ఆఫ్టర్ దట్ ఫస్ట్ 3 days హైయర్ సైడ్ మూవ్ చేయడానికి ట్రై చేసింది. కానీ ఫస్ట్ 3 days ఏదైతే హైయర్ సైడ్ మూవ్ అయిందో లాస్ట్ 2 daysలో హెవీగా కరెక్షన్ అయితే మాత్రం వచ్చింది. మార్కెట్స్లో కరెక్షన్ రావడానికి మేజర్గా మన మార్కెట్స్ పరంగా నెగిటివ్ అప్డేట్స్ అంటూ ఏమీ లేవు. ఒక పక్క యూఎస్ మార్కెట్స్ డ్రాగ్ చేయడం అండ్ ఇంకో పక్క ఏంటి అని అంటే, సో యాజ్ ఆఫ్ నౌ యూఎస్ ఇన్ఫ్లేషన్, సేమ్ టైం యూఎస్ జాబ్స్ రిపోర్ట్ డేటా, ఈ డేటా పాయింట్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల మార్కెట్స్లో ప్యానిక్ సిచ్యువేషన్ అయ్యి కరెక్షన్ అయితే చూసాం. ఇన్ఫ్యాక్ట్ యూఎస్ మార్కెట్స్ అంత రియాక్ట్ అవ్వలేదు కానీ మన ఇండియన్ మార్కెట్సే హెవీగా రియాక్ట్ అవుతున్నాయి. ఫస్ట్ 3 రోజుల నుంచి 4 రోజులు ఎఫ్ఐఐ బయింగ్ సైడే ఉన్నారు. కానీ ఫ్రైడే వచ్చేసరికి మార్కెట్లో ఎఫ్ఐఐ 7,395 crores మార్కెట్లో సెల్ చేయడం జరిగింది. ఈవెన్ డిఏ అయితే మాత్రం 5,553 crores మార్కెట్లో బై చేయడం జరిగింది. సో ఎఫ్ఐఐ మళ్ళీ సెల్లింగ్ సైడ్ టర్న్ అయ్యారు అండ్ డిఏ వచ్చేసరికి బయింగ్ సైడ్ వచ్చారు. ఫ్రైడే వచ్చిన ఫాల్ వల్ల మేబీ ఎఫ్ఐఎస్ ఇంత షూస్ సెల్ చేశారని నేను అనుకుంటున్నా. అయితే ఇంకోటి, ఇందులో ఎక్కడో దగ్గర బ్లాక్ డీల్స్, బల్క్ డీల్స్ ఉంటాయి. నేను చూసినప్పుడు నాకు కనిపించలేదు. మీలో ఎవరికైనా కానీ ఏదైనా బ్లాక్ అండ్ బల్క్ డీల్స్ ఎఫ్ఐఎస్ చేసినవి మీకు ఉంటే అనిపిస్తే అవి కామెంట్ బాక్స్లో పెట్టండి. డెఫినెట్గా వచ్చేసరికి వేరే వాళ్ళకి వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అయితే హెల్ప్ అవుతుంది. సో డేటా ప్రకారంగా చూసుకుంటే లాస్ట్ వీక్ అయితే మాత్రం మార్కెట్స్ బీరిష్ షేడే క్లోజ్ అయినాయి. నాట్ ఓన్లీ నిఫ్టీ అండ్ సేమ్ ఈవెంట్ సెన్సెక్స్ ఆల్సో. లాస్ట్ వీక్ మేజర్గా నిఫ్టీ సెన్సెక్స్ని డ్రాగ్ చేసింది అయితే మాత్రం ఐటీ సెక్టర్. బికాజ్ ఐటీ సెక్టర్ లాస్ట్ వీక్లో అప్రాక్సిమేట్లీ 8% to 10% వరకు కరెక్షన్ వచ్చింది బికాజ్ ఆఫ్ ద ఏఐ. సో ఆంథ్రోపోనిక్ వాళ్ళు ఏదైతే ఏఐ టూల్ని తీసుకొస్తున్నారో దానివల్ల ఐటీ స్టాక్స్ మీద ప్రెజర్ పడుతుందనే రీజన్తో ముందుగానే ఐటీ స్టాక్స్ హెవీ ఫాల్ అయితే వచ్చినాయి. అయితే క్యాప్జెమినీ రిజల్ట్స్ వచ్చినాయి ఎస్టర్డే. రిజల్ట్స్ అయితే మాత్రం చాలా పాజిటివ్గానే వచ్చినాయి. ఎస్టిమేటెడ్ నెంబర్ని బీట్ చేసి వచ్చినాయి. ఈవెన్ మార్జిన్ గైడెన్స్లో కూడా వాళ్ళు పాజిటివ్ నెంబర్సే ఇచ్చారు. సో దాని ప్రకారంగా చూసుకుంటే మండే ఐటీ స్టాక్స్లో రికవరీ కనిపించాలి. మరి చూద్దాం ఏం జరుగుతుంది అనేది. బట్ లాస్ట్ వీక్లో ఐటీ సెక్టర్, సింగిల్ సెక్టర్ హెవీగా డ్రాగ్ చేయడం, సెకండ్ వన్ యూఎస్ మార్కెట్స్లో కరెక్షన్ రావడం, థర్డ్ వన్ యూఎస్ మ్యాక్రో ఎకానమిక్ డేటా పాయింట్స్ సిచ్యువేషన్స్ తగ్గట్టుగా మ్యాక్రో ఎకానమిక్ డేటా పాయింట్స్ వచ్చేసరికి కొంచెం బ్యాడ్గా రావాలి కానీ అవి పాజిటివ్గా వచ్చేసినాయి. పాజిటివ్గా వస్తే మార్కెట్స్కి పాజిటివ్,
పాజిటివ్, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో పాజిటివ్గా రాకూడదు. సో దానివల్ల యూఎస్ మార్కెట్స్ కూడా కరెక్షన్ అయ్యి మన ఇండియన్ మార్కెట్స్ని డ్రాగ్ చేసింది. ఇది ఫ్రైడే వరకు జరిగిన అప్డేట్ అయితే మాత్రం. ఈవెన్ సిల్వర్ అండ్ గోల్డ్ ప్రైజెస్ కూడా కరెక్షన్ వచ్చినాయి సడన్గా. ఎందుకు ఆ ఫాలో వచ్చిందంటే రష్యా వాళ్ళు యూఎస్ వాళ్ళతో డాలర్ సిస్టమ్ని మళ్ళీ తీసుకొస్తామని రష్యా వాళ్ళు అయితే చెప్తున్నారు. మేబీ ఒకవేళ కానీ డాలర్ సిస్టమ్ని తీసుకొస్తే మాత్రం రష్యా వాళ్ళు డాలర్ని యాక్సెప్ట్ చేసినట్టే. డాలర్లోనే రష్యా కూడా ట్రేడ్ చేస్తానని చెప్పినట్టు. ఇప్పటివరకు రూబీల్లో ట్రేడ్ చేశారు. రూబీల్ అని వాళ్ళ కరెన్సీ అనమాట. సో ఆ కరెన్సీ లోకల్ కరెన్సీనే యూజ్ చేసేవారు ఇంటర్నేషనల్ ట్రేడ్స్కి. ఇప్పుడు రైట్ నో డాలర్లోకి మారుతానని చెప్తున్నారు. ఒకవేళ యూఎస్కి రష్యాకి మధ్య కానీ పాజిటివ్ డెవలప్మెంట్ కనిపించి ఇద్దరి మధ్య కూడా ఒప్పందం కుదిరిపోతే మాత్రం డాలర్ స్ట్రెంథెన్ అవుతుంది. డాలర్ స్ట్రెంథెన్ అయితే మాత్రం అన్ని కరెన్సీస్ కూడా వీక్ అవుతాయి. అన్ని కరెన్సీస్ వీక్ అయితే గోల్డ్ని కొనడం చాలా తక్కువ ప్రాబబిలిటీస్ ఉంటాయి. ఎందుకంటే సో ఎక్కువ డబ్బులు పెట్టి మనం డాలర్ కింద మార్చి గోల్డ్ని కొనే బదులు సో దాన్ని కొనడం తగ్గించేస్తుంటే ఆబ్వియస్లీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ డాలర్ రిజర్వ్ను పెంచుకొని గోల్డ్ రిజర్వ్ను తగ్గించుకుంటారు. సో గోల్డ్ అండ్ సిల్వర్లో మోస్ట్లీ డిమాండ్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల గోల్డ్ అండ్ సిల్వర్ ఫాల్ అయింది. ఇంతవరకు లాస్ట్ వీక్ మనం రీక్యాప్ చేసుకున్నాం ఇదంతా కూడా. నా ఫ్రైడే మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత వన్ బై వన్ ఏంటేంటి జరిగిందో అన్నీ కూడా చెప్తాను. ఫస్ట్ వన్ వచ్చేసరికి యూఎస్ మార్కెట్స్. ఫ్రైడే యూఎస్ మార్కెట్స్ అన్నీ కూడా న్యూట్రల్లో క్లోజ్ అయినాయి. కరెంట్లీ నిఫ్టీ 40 to 50 పాయింట్స్ గ్యాప్ ఆఫ్ ఓపెనింగ్ చూపెడుతుంది. సో ఫ్రైడే యూఎస్ మార్కెట్స్ అన్నీ కూడా న్యూట్రల్లో క్లోజ్ అవ్వడానికి కారణం ఏంటంటే వాళ్ళకి ఇన్ఫ్లేషన్ డేటా వచ్చింది. లాస్ట్ టైం ఏమో 2.6%, ఎక్స్పెక్టేషన్ ఏమో 2.5%, నెంబర్ ఏమో 2.5 వచ్చింది. సో ఎంతైతే నెంబర్ ఎక్స్పెక్ట్ చేశారో అంతే వచ్చింది. ఈవెన్ ఇన్ఫాక్ట్ కోర్ ఇన్ఫ్లేషన్ 0.2%, నెంబర్ ఏమో 0.2 నుంచి 0.3 వస్తుంది అనుకున్నారు. ఇప్పుడేమో 0.3% వచ్చింది కోర్ ఇన్ఫ్లేషన్. అండ్ అలానే యూఎస్ ఇన్ఫ్లేషన్ మంత్ ఆన్ మంత్ ప్రకారంగా చూసుకున్నా కానీ ఎస్టిమేటెడ్ నెంబర్స్ని బీట్ చేసి రాలేదు, కానీ కొంచెం న్యూట్రల్గా వచ్చింది. కానీ స్టిల్ ఇప్పటికీ కూడా యూఎస్ మార్కెట్స్కి ఇది నెగిటివే. కానీ క్యాప్జెమినీ రిజల్ట్స్ పాజిటివ్గా రావడం, సేమ్ టైం ఐటీ స్టాక్స్ ముందుగా కొంచెం ఎక్కువగా కరెక్షన్ అవ్వడం బట్టి రికవరీ వచ్చిందో లేదో మన నాకు తెలియదు. లేదా రష్యా యూఎస్ డీల్ జరిగితే డాలర్ స్ట్రెంథెన్ అవుతుందనే ఎక్స్పెక్టేషన్స్ తోటి యూఎస్ మార్కెట్స్ న్యూట్రల్గా క్లోజ్ అయ్యి ఏంటి అనేది నాకు తెలియదు. కానీ ఇప్పటికీ కూడా ఫెడ్ రేట్ కట్ టూల్లో నేను చూస్తే 91.6% ఫెడ్ రేట్ కట్స్ చేయడమే ఉంది. సో రేట్ కట్స్ చెయ్యడు అంటే చేస్తే ఒక 25 బేసిస్ పాయింట్స్ అండ్ మోస్ట్లీ చేయకపోవచ్చు అనే అప్డేట్ ప్రకారంగా అయితే మాత్రం యాజ్ ఆఫ్ నౌ కనపడుతుంది. నా దీని ప్రకారంగా చూసుకుంటే రేట్ కట్స్ చేయకపోతే మాత్రం గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ ఇంకా పెరిగిపోతాయి అమాంతం. కానీ మార్కెట్స్కి మేజర్గా ట్రంప్ ఎక్స్పెక్ట్ చేస్తుంది రేట్ కట్స్ చేయాలని. రేట్ కట్స్ చేస్తే మోస్ట్లీ యూఎస్ గవర్నమెంట్ డెట్స్ బాగా పెరిగిపోతున్నాయి. ఆ డెట్ కంట్రోల్ అవుతుంది అనేది ఒక పక్క అతని పాయింట్ ఆఫ్ వ్యూ. రెండు ఇంకోటి ఏంటంటే ఒకవేళ కానీ రేట్ కట్ చేస్తే లోకల్లో బిజినెస్ చేసుకోవడానికి చాలా బిగ్ బెనిఫిట్గా మారుతుంది. చాలా కంపెనీస్ వాళ్ళ లోన్ బుక్ అనేది పెంచుకుంటారనేది అతని ఒపీనియన్. అయితే ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో ఫెడ్ మేతోని అతని టెన్యూర్ ఎండ్ అయిపోతుంది. మార్చ్ 12th or 15th అనుకుంటా ఆ డేట్స్లోని ఫెడ్ మానిటరీ పాలసీ ఉంది. సో ఒకవేళ కానీ మానిటరీ పాలసీలో ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేయకపోతే, ఎందుకంటే ఎకానమీ డేటా పాయింట్స్ అన్నీ కూడా ఎకానమీ ఫేవరబుల్గానే వస్తున్నాయి. ఇప్పుడు దేశ ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి అనుకోండి, ఎందుకు వడ్డీ రేట్లు తగ్గించాలి? బాగోలేదు అనుకోండి, అప్పుడు వడ్డీ రేట్లు తగ్గించాలి. బాగానే ఉండేటప్పుడు వడ్డీ రేట్లు తగ్గించాల్సిన అవసరం లేదు కదా. ఈ రీజన్ తోటి ఇంట్రెస్ట్ రేట్స్ని కట్ చేయాల్సిన అవసరం లేదు అనేటట్టయితే మాత్రం యాజ్ ఆఫ్ నౌ కనపడుతుంది. సో మేబీ ఇంట్రెస్ట్ రేట్స్ని కట్ చేయకపోవడం పక్కన పెడితే పెంచే అవకాశాలు కూడా ఉండేటట్టు కూడా ఇక్కడ పర్సంటేజ్ కనపడుతుంది. సో ఇప్పటికీ కూడా ఇది న్యూట్రల్గానే ఉంది. ఏం జరుగుతుంది అనేది మార్చ్ 2nd వీక్ వరకు మనం వెయిట్ చేస్తాం కానీ తెలియదు. అన్ని ఎకానమీ డేటా పాయింట్స్ ఫస్ట్ 2 వీక్స్లో వచ్చేస్తాయి కాబట్టి వాటి బట్టి అయితే మొత్తం రేట్ కట్స్ ఉండవని ఆల్రెడీ అర్థమైపోయింది. కానీ రేట్ కట్స్ ఉండవు. రేట్స్ కానీ ఒకవేళ పెంచితే, ఇంట్రెస్ట్ రేట్స్ని కానీ పెంచితే అది మార్కెట్స్కి నెగిటివ్. అండ్ సేమ్ టైం ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచడం మొదలు పెడితే గోల్డ్ అండ్ సిల్వర్ కూడా పడుతుంది. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ ఎకనామీ డేటా పాయింట్స్ కొంచెం పాజిటివ్గా రావడంతో, న్యూట్రల్గా రావడంతో గోల్డ్ అండ్ సిల్వర్ కూడా కొంచెం బ్రీత్ తీసుకొని పాజిటివ్ సైడ్ అప్డేట్ అయితే చూడగలిగాం. మరి ఫర్దర్గా గోల్డ్ అండ్ సిల్వర్ అప్డేట్ ఏంటి, ఇంకా పెరిగే ఛాన్స్ ఉందా ఈ వీక్లో అనే అప్డేట్ మీకు డెఫినెట్గా ఉంటుంది. ఈ గోల్డ్ అండ్ సిల్వర్ పరంగా మన మార్కెట్ ఫ్రైడే క్లోజ్ అయిన తర్వాత సెబీ వాళ్ళ దగ్గర నుంచి ఒక సర్క్యులర్ అయితే మాత్రం వచ్చింది. అదేంటంటే సెబీ ప్రపోజ్ చేస్తున్న ప్రకారంగా గోల్డ్ అండ్ సిల్వర్ పైన ఇంతకుముందు ప్రైస్ బ్యాండ్ ఉండేది +20%. ఆ ప్రైస్ బ్యాండ్ని కంప్లీట్గా ఇప్పుడు రిమూవ్ చేసేస్తున్నారు. అర్థం అవ్వలేదు కదా, క్లారిటీగా చెప్తాను. గోల్డ్ సిల్వర్ వచ్చేసరికి మీరు ఈటీఎఫ్స్ చూస్తున్నారా? నిపాన్ ఈటీఎఫ్, టాటా ఈటీఎఫ్ అండ్ ఐసిఐసిఐ ఈటీఎఫ్, సంథింగ్ డిఫరెంట్ గోల్డ్ ఈటీఎఫ్స్ని, సిల్వర్ ఈటీఎఫ్స్ని చూస్తున్నారా? ఈ ఈటీఎఫ్లో ఉన్న మార్కెట్ ప్రైస్ ఏదైతుందో ఇది డిమాండ్ అండ్ సప్లై బట్టి క్రియేట్ అవుతుంది. ఈటీఎఫ్ యొక్క రియల్ ప్రైస్ అనేది ఐఎన్ఏవి అని చెప్పేసి ఒక ప్రైస్ ఉంటుంది. ఆ ప్రైజ్ రియల్ ప్రైస్ అనమాట. దానికి మించి ప్రైస్ ఎక్కువ పెరిగిపోతున్నా తగ్గిపోతున్నా కానీ అది డిమాండ్ అండ్ సప్లై బట్టి మారిపోతుంది తప్ప ఒరిజినల్ ప్రైస్ అయితే కాదు. అంటే సింపుల్గా చెప్పాలంటే
ఏంటంటే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో ఫండ్ వాల్యూ ఎలా అయితే ఉంటుందో, ఏఎం వాల్యూ ఎలా అయితే ఉంటుందో, ఈ గోల్డ్ ఈటీఎఫ్స్లో, సిల్వర్ ఈటీఎఫ్స్లో కూడా వాళ్ళ రియల్ వాల్యూ అనేది వేరు. ఓకే, ఇప్పుడు మార్కెట్లో మీకు కరెంట్ మార్కెట్ ప్రైస్ చూపిస్తుంది వేరు, అది బయింగ్ అండ్ సెల్లింగ్ బట్టి ఆ ప్రైస్ మారిపోతుంది ఎక్కువగా. అయితే ఆ ప్రైస్కి ఈ ప్రైస్కి 48 గంటల డిఫరెన్స్ ఉండేది 2 రోజులు. ఎందుకంటే సెబీ ఏం పెట్టిందంటే ఓల్డ్ సిస్టంలోని ఇప్పుడు మనది 9:15 to 3:30 వరకు ఈటీఎఫ్స్లో ట్రేడింగ్ చేయడం కుదురుతుంది. మరి రిమైనింగ్ టైమ్స్లో గోల్డ్ అండ్ సిల్వర్ ఇంటర్నేషనల్లో ట్రేడ్ అవుతాయి కదా. అమాంతం లెట్సే ఇప్పుడు రీసెంట్గా థర్స్డే నైట్ వచ్చేసరికి యూఎస్ మార్కెట్స్లో గోల్డ్ అండ్ సిల్వర్ బిగ్ క్రాష్ అయిపోయింది. ఓకే, ఎందుకు? యూఎస్ వాళ్ళకి రష్యా వాళ్ళకి మోస్ట్లీ డీల్ జరుగుతుందని. సో దానివల్ల గోల్డ్ అండ్ సిల్వర్ పడిపోయిందా? మరుసటి రోజు 9:15కి మన ఈటీఎఫ్ పడింది కదా. సో దానికి ఈటీఎఫ్ బిగ్ ఫాల్ అయిపోయింది. అది +20% ఆర్ -20% ప్రైస్ బ్యాండ్ పెట్టారనమాట. అంతవరకు మ్యాక్సిమం రియాక్ట్ అవుతుంది అని చెప్పేసి. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ డిఫరెన్స్ అనేది రియల్ ఐఎన్ఏవికి డిఫరెన్స్ ఉండాలని పెట్టారనమాట. ఇప్పుడు మార్కెట్ ప్రైస్ ఎంత వేరీ అయిపోయినా రియల్ వాల్యూ ఏదైతే ఉందో దానికి 20% ఇన్ డిస్టెన్స్లోనే ఉండాలని పెట్టారు. ఇప్పుడు సెబీ దాన్ని తీసేసి 2 రోజులు ముందు వరకు, సో ఒకవేళ 2 రోజులది అప్డేట్ ఐఎన్ఏవి అవ్వకపోయినా కానీ సో ప్రాబ్లం లేదనేది లాస్ట్ టైం ఏదైతే పెట్టారు రూల్, దాన్ని తీసేసి ప్రీవియస్ డే క్లోజింగ్ ప్రైస్, లెట్సే నిన్న ఐఎన్ఏవి ఒక 60,000 ఉందనుకుందాం గోల్డ్, ఈరోజు గ్లోబల్లోని 65,000 అయిపోయింది అనుకోండి, ఆ ప్రైస్కి అప్డేట్ అయిపోతుంది ఐఎన్ఏవి కూడా. అంటే రియల్ మార్కెట్ ప్రైస్కి ఇది అప్డేట్ అవుతుంది. గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్స్ యొక్క ప్రైజెస్ అనేది మీకు ఇప్పుడు ఎక్కువ ఉంది, ఐఎన్ఏవి కన్నా ఎక్కువ ఉంది, ఐఎన్ఏవి కన్నా తక్కువ ఉంది, ఓవర్గా రియాక్ట్ అయిపోతుంది, ఎప్పుడైనా పడిపోతుంది అనేవి ఇప్పుడు ఉండవు. ప్రైస్ స్టెబిలైజ్ అయిపోతుంది. ఇది బేసిక్గా పాజిటివ్. ఓకే, నెగిటివ్ అయితే కాదు. బట్ కాకపోతే ఈ వీక్ మార్కెట్స్ పరంగా చూసుకుంటే ఈ గోల్డ్ అండ్ సిల్వర్స్ పరంగా మార్కెట్లో ఒకవేళ యూఎస్ రష్యాది కానీ అది డీల్ కన్ఫర్మ్ అయితే మాత్రం గోల్డ్ అండ్ సిల్వర్లో ఒక బిగ్ క్రాషే కనబడుతుంది. అయితే గుర్తుపెట్టుకోండి, క్రాష్ అయినంత మాత్రాన ఇంకా ఫ్యూచర్లో దాని వాల్యూ ఉండదని కాదు. ఇలాంటి క్రాష్ అవుతునేటప్పుడే మీరు పెరిగినప్పుడు ఎలా రిగ్రెట్ అయ్యారో, ఓకే నేను ముందు కొనుక్కుంటే బాగుందని చెప్పి, ఇప్పుడు క్రాష్ అవుతున్నప్పుడు వాటిని ఆపర్చునిటీగా తీసుకోండి. సో ఇది ఒక పక్క అప్డేట్ అయితే మాత్రం. నా 2 ఫ్రైడే మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత బ్రోకర్స్కి ఆర్బీఐ వాళ్ళు ఒక బిగ్ ఇంప్లిమెంటేషన్ అయితే మాత్రం ఇచ్చారు. 3 పాయింట్స్ ఇచ్చారు. ఈ 3 పాయింట్ల వల్ల ఏంటి అనేది నేను మీకు చెప్తాను. ఇక్కడ సిఎన్బిసిలో కూడా నాకు కనిపించింది, ఇక్కడ కూడా కనిపించింది. 1 by 1 చెప్తాను. ఫస్ట్ వన్ హెయిర్ కట్ అంటే ఏంటి? బ్రోకర్స్ మీకు మార్జిన్ ఇస్తున్నాడా? లైక్ మీరు F&O చేయాలనుకోండి, ఈక్విటీ స్టాక్స్ని బ్రోకర్ దగ్గర ప్లెడ్జ్ చేస్తారు. ప్లెడ్జ్ చేస్తే మీకు కొలాటరల్ మార్జిన్ ఇస్తాడు, అవునా కదా. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో ఒకప్పుడు ₹1,00,000 వర్తున్న రిలయన్స్ షేర్స్ మీరు కొనుక్కొని బ్రోకర్ దగ్గర తాకట్టు పెడితే 80,000 నుంచి 75,000 వరకు మీకు ట్రేడింగ్ చేసుకోవడానికి అవకాశం ఇస్తాడు, ఆప్షన్ సెల్లింగ్ చేసుకోవడానికి. ఇప్పుడు రైట్ నో బ్రోకర్ 40% మించి ఇవ్వకూడదు. 40% హెయిర్ కట్ చేసేయాలి. అంటే 60,000 ఇవ్వాలి, 60,000కి మించి ఇంక ఇవ్వకూడదు అనమాట. అంటే మీకు ఎక్కువ డబ్బులు అనేది ఆప్షన్ సెల్లింగ్ చేసుకోవడానికి రాదు. దిస్ ఇస్ ద ఫస్ట్ డిసడ్వాంటేజ్. ఇంకోటి ఏంటంటే కంపెనీ స్టాక్ మార్కెట్స్కి ఇప్పుడు బ్రోకర్ దగ్గర కూడా డబ్బులు ఉండవు. బ్రోకర్ ఏం చేస్తాడంటే బ్యాంక్ దగ్గర అప్పు తీసుకుంటాడు. బ్యాంక్ వాళ్ళకి ఒక లిమిట్ పెట్టేశాడు, ఏంటంటే 40%కి మించి ఈక్విటీ షేర్స్ మీద బ్యాంక్ వాళ్ళు డబ్బులు ఇవ్వకూడదు బ్రోకర్స్కి అని చెప్పేసి. సో బ్యాంక్ వాళ్ళ దగ్గర 1,000 కోట్లు ఉందనుకోండి, ఇప్పుడు 400 కోట్లు మాత్రమే ఈ బ్రోకింగ్ కంపెనీస్కి డబ్బులు ఇవ్వాలి. సో వీళ్ళకి లిమిట్ పెట్టేశారు. అందులో ఇంకోటి ఏం చెప్తున్నారంటే ఏదైతే 40% ఉందో అందులో 20% అమౌంట్ వరకు, ఇదిగోండి 20% అమౌంట్ వరకు క్యాపిటల్ మార్కెట్ ఎక్స్పోజర్ మాత్రమే పెట్టమని చెప్తున్నారు. 20% అయితే మాత్రం లిమిట్ పెట్టారు. సింపుల్ చెప్పాలంటే 40% అమౌంట్ బ్యాంక్ వాళ్ళు బ్రోకర్స్కి డబ్బులు ఇవ్వచ్చు. అందులో 20% వరకు సేఫ్ వాటికే ఇవ్వమని చెప్తున్నారు, కొన్ని అన్సేఫ్డ్ వాటికి మాత్రం ఇవ్వమని చెప్తున్నారు. ఇప్పుడు లిమిట్ పెట్టేశారనమాట. దీనివల్ల మోస్ట్లీ బ్రోకర్స్ ఎక్కువ డబ్బులు తీసుకోవడానికి అవకాశం తక్కువ ఉంటుంది అనమాట. ఇప్పుడు వాళ్ళు మార్జిన్స్ అనేది ఇవ్వలేరు. మీరు ఇంట్రాడే ట్రేడింగ్ చేయడానికి మీకు 5 times లెవరేజ్ ఇస్తున్నాడా? ఎంటీఎఫ్కి లెవరేజ్ ఇస్తున్నాడు. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? బ్యాంక్ నుంచి వస్తున్నాయి. బ్యాంక్ ఏమో 40% మించి ఇవ్వకూడదు అంటే బ్యాంక్ తక్కువ డబ్బులు ఇస్తుంది. ఇప్పుడు బ్యాంక్ తక్కువ డబ్బులు ఇస్తే వీళ్ళు ఏం చేస్తారు? అయితే మార్జిన్ కాస్ట్ ఇప్పుడు ఎంటీఎఫ్కి ఇంట్రెస్ట్ ఎంత? 1% లేదా దాన్ని 2% చేసేయచ్చు, 1.5% చేసేయచ్చు. సేమ్ టైం ఇంట్రాడేలో లెవరేజ్ని తగ్గించే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఇది ఫస్ట్ వన్ హెయిర్ కట్. రిలయన్స్, టీసీఎస్ ఇలాంటి కంపెనీస్ని మీరు కొలెటరల్ మార్జిన్ కోసం ప్లెడ్జ్ పెట్టినా కానీ మీరు అనుకున్న అమౌంట్ రాదు. ఇప్పుడు మీరు ఆప్షన్ సెల్లింగ్ చేయాలంటే ప్లెడ్జింగ్ అమౌంట్ తోటి డెఫినెట్గా ఎక్కువ అమౌంట్ అయితే మాత్రం పడుతుంది.
ఇది ఎవరైతే ఇంట్రాడే ట్రేడింగ్ చేసుకోవడం కోసం ప్లెడ్జింగ్ చేస్తున్నారో, లేదా పెద్ద పెద్ద కంపెనీలు బ్యాంక్స్లో ప్లెడ్జ్ చేస్తుంటాయి చూడండి. అదాని వాళ్ళవి ఎక్కువ బ్యాంక్లోనే ప్రమోటర్ ప్లెడ్జింగ్ షేర్స్ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళకి కూడా బ్యాంక్ అంటూ కొన్ని లిమిట్స్ ఉన్నాయి కదా, దానికి మించి ఇవ్వరు. సో మోస్ట్లీ వాళ్ళకి కూడా బెనిఫిట్గా పొందే అవకాశాలు మాత్రం చాలా తక్కువ. దిస్ ఇస్ ద ఫస్ట్ నెగిటివ్ పాయింట్. సెకండ్ నెగిటివ్ పాయింట్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ చూడండి, బ్రోకర్ ఫండింగ్ స్క్వీజ్. అంటే సింపుల్ చెప్పాలంటే, ఇప్పుడు బ్రోకర్ ఏదైనా కానీ వాళ్ళ క్లయింట్స్ తరపు నుంచి బ్యాంకుల దగ్గర డబ్బులు తీసుకోవాలంటే 100% గ్యారంటీ ఫండ్ అని చూపించాలి. అది సేఫ్ అండ్ సెక్యూర్ అని చెప్పుకోవాలన్నమాట. అవి డాక్యుమెంట్స్ అవన్నీ కూడా గ్యారంటీడ్గా చూపిస్తేనే బ్రోకర్కి అయితే మాత్రం ఇస్తాడు. ఇంతకు ముందు అయితే మాత్రం ఏవో చిన్న చిన్న ఎసెట్స్ లేకపోతే నార్మల్వి, ఇక ప్రమోటర్ ప్లెడ్జింగ్ షేర్స్ ఉన్నాయి మా దగ్గర, ఇవన్నీ చెప్పేసి బ్రోకర్ డబ్బులు తీసేసుకునేవాడు. ఇప్పుడు బ్రోకర్కి ఆ డబ్బులు ఇవ్వనంటున్నారు. 100% నువ్వు సెక్యూరిటీ చూపించాలి ఎవరికి, బ్యాంక్స్కి. అలా చూపిస్తేనే నీకు మార్జిన్ అనేవాళ్ళు బ్యాంక్ వాళ్ళు ఇస్తారు. దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఇంకోటి ఏంటంటే, 50% కొలాటరల్ పెట్టాలి. నువ్వు ఏదో ఒక ప్రాపర్టీ కానీ లేకపోతే ఏదైనా షేర్స్ కానీ 50% కొలాటరల్ పెట్టాలి. అందులో 25% క్యాష్ పెట్టమని చెప్తున్నారు. అంటే నీ దగ్గర ఉన్న అమౌంట్లో కొంత అమౌంట్ వచ్చేసరికి సెక్యూరిటీగా మా దగ్గర డిపాజిట్ చేయి ఒక 25%. అప్పుడు నీకు 25% షేర్స్ ప్లెడ్జ్ చేయి. అప్పుడు నీకు 100% మేము ప్లెడ్జ్ చేసే ఇస్తామని చెప్పేసి చెప్తుంది. ఆర్బీఐ వాళ్ళు బ్యాంక్స్కి అలా ఇవ్వమని చెప్తుంది. ఆ రూల్స్ కానీ పెడితే డెఫినెట్గా బ్రోకర్ స్ట్రిక్ట్ రూల్స్ పెడతాడు. ఇప్పుడు ఒకవేళ కానీ స్ట్రిక్ట్ రూల్స్ పెడితే డెఫినెట్గా లెవరేజ్ రూపంలో వీటి మీద ఇంపాక్ట్ పడే అవకాశాలు ఉంటాయి. థర్డ్ వన్ వచ్చేసరికి రియల్ టైమ్ మార్జిన్ కాల్స్. రియల్ టైమ్ మార్జిన్ కాల్స్ అంటే సింపుల్ చెప్పాలంటే, చాలా హై బేటా స్టాక్స్ ఉంటాయి. మీరు చూస్తే వారే ఎనర్జీస్, సిడిఎస్ఎల్. సో హై బేటా అంటే నిఫ్టీ 1% మూవ్ అయితే ఇవి 2%, 3% మూవ్ అవుతాయి. ఇంట్రాడేలోని సడన్గా షార్ట్ ఫాల్ వచ్చింది అనుకోండి, ఒక 5%, 10% డ్రాప్ అయిపోయింది అనుకోండి, మీరు లెవరేజ్ పెట్టి ట్రేడింగ్ తీసుకున్నారు కదా, ఒకేసారి డ్రాప్ అయిపోతే మీరు హ్యూజ్ లాస్లోకి వెళ్ళిపోతారు. ఈ లాసెస్ అన్నీ కూడా డే ఎండ్కి వాళ్ళు సెటిల్ చేసుకొని బ్యాంకులకి లాస్ పెనాల్టీలు పే చేయడం ఏదో చేసుకుంటారు. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే, ఒకవేళ కానీ అలాంటి షార్ట్ ఫాల్ కానీ వస్తే మాత్రం ఇమీడియట్గా స్క్వేర్ అప్ చేసేయండి అని చెప్తున్నారు. అప్పుడు ఏం చేస్తారు, హై బీటా స్టాక్స్కి లెవరేజ్ ఎవరు ఇంకా తగ్గించేస్తారు, 2 times 3 times చేస్తారనమాట. వీటి మీద ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో రేపు ఈ స్టాక్స్ మీద ఇంపాక్ట్ అయితే పడుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, క్యాపిటల్ మార్కెట్ రిలేటెడ్ స్టాక్స్ లైక్ గ్రో కంపెనీ కానీ సిడిఎస్ఎల్, ఎన్ఎస్డిఎల్ వీటి మీద అయితే మాత్రం బిగ్ ఇంపాక్ట్స్ పడే అవకాశాలు అయితే మాత్రం ఉంటాయి. సో లాస్ట్ వన్, వీళ్ళకి ఇంకో ఛాన్స్ కూడా ఇచ్చారు. అదేంటంటే ఇన్వెస్ట్మెంట్. ఎల్ఐసికి, ఎన్పిసిఐకి, ఎన్ఎస్సికి, బిఎస్సికి, ఎన్ఎస్డిఎల్కి, సిడిఎస్ఎల్కి అయితే మాత్రం ఎటువంటి లిమిట్ పెట్టద్దు, వాళ్ళకి ఇచ్చుకోండి అని అయితే మాత్రం చెప్పారు. ఈ స్టాక్స్కి పక్కన పెట్టేస్తే మోస్ట్లీ రేపు బ్రోకరేజ్ కంపెనీస్, ఇంట్రాడే ట్రేడర్స్, ఎఫ్ఎండ్ఓ ట్రేడర్స్ వీళ్ళందరూ మోస్ట్లీ మార్కెట్లో వాలటాలిటీని పెంచే అవకాశాలు అయితే మాత్రం ఉంటుంది. ట్రేడర్స్కి అయితే మాత్రం ఇది చాలా బిగ్ నెగిటివ్ న్యూస్. మేబీ రేపు ఎలా ఇంపాక్ట్ పడుతుంది అనేది మనం చూడాలి. నెగిటివ్ న్యూస్, బట్ స్టాక్ మార్కెట్ మీద ఎలా ఇంపాక్ట్ పడుతుంది అనేది మాత్రం చూడాలి. లెట్స్ వెయిట్ అండ్ సీ. నౌ నెక్స్ట్ వీక్ మార్కెట్స్లో ఇంపార్టెంట్ అప్డేట్స్ పరంగా మాట్లాడుకుంటే, మండే అయితే మాత్రం జపాన్ జీడిపి డేటా రాబోతుంది. అండ్ అట్లనే ఇండియా ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ డేటా కూడా రాబోతుంది. సో మండే వచ్చేసరికి. ఆన్ ద అదర్ సైడ్ ట్యూస్డే అయితే మాత్రం హెచ్సిసి వాళ్ళది బోర్డ్ మీటింగ్ అయితే మాత్రం ఉంది. వెన్స్డే యుఎస్ హౌసింగ్ స్టార్ట్స్ అండ్ అలానే డ్యూరబుల్ గూడ్స్ ఆర్డర్స్ రాబోతున్నాయి. ఇది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. థర్స్డే ఏబీబీ ఇండియా రిజల్ట్స్, ఎఫ్ఓఎంసీ మినిట్స్ ఉంది. ఇది ఇంపార్టెంట్. ఎఫ్ఓఎంసీ మినిట్స్లో ఈసారి రేట్ కట్స్ మీద ఏం మాట్లాడతారు అనేది చాలా ఇంపార్టెంట్. యుఎస్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ అండ్ అలానే జాబ్లెస్ క్లెయిమ్స్ డేటా కూడా రాబోతుంది. February 20th యుఎస్ జీడిపి డేటా, ఇండియా ఫ్లాష్ పిఎంఐ డేటా, ఇండియా బ్యాంక్ లోన్ అండ్ డిపాజిట్ గ్రోత్ కూడా రాబోతుంది. ఈ డేటా పాయింట్స్ అన్నింటిలో ఏదైనా ఇంపార్టెంట్ అని అనుకుంటే యుఎస్ జీడిపి డేటా, అది మన మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత వస్తుంది. ఎఫ్ఓఎంసీ మినిట్స్ థర్స్డే ఉంది. దిస్ ఈజ్ అన్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, నా టెక్నికల్గా వీక్లీ అనాలిసిస్ ప్రకారంగా, వీక్లీ అప్డేట్స్ ప్రకారంగా మనం మాట్లాడుకుంటే, లెవెల్స్ బేస్డ్ అనాలిసిస్ పరంగా మనం డిస్కస్ చేసుకుంటే, టెక్నికల్గా నిఫ్టీ 50కి అయితే మాత్రం 25,400 ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ బేసిక్గా. అండ్ యాజ్ ఆఫ్ నో ఆల్మోస్ట్ అక్కడే ప్రెజెంట్ రైట్ నో నిఫ్టీ 50 కూడా క్లోజ్ అయింది. ఎనీథింగ్ ఈ 25,400 కానీ బ్రేక్ అయితే మాత్రం, లాస్ట్ టైం గ్యాప్ అప్ ఓపెనింగ్ అయింది కదా ఇండియా యూఎస్ ట్రేడ్ డీల్ జరిగినప్పుడు February 2nd మండే, ఆ హై ఏదైతుందో ఆ గ్యాప్ ఈజీగా ఫిల్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఎనీథింగ్ ఈ లెవెల్ బ్రేక్ అవుతుందా లేదన్న దాన్ని బట్టి ఫర్దర్గా మార్కెట్ మొమెంటం అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. వెన్ ఇట్ కమ్స్ టు సెన్సెక్స్ పరంగా మాట్లాడుకుంటే, సెన్సెక్స్ కూడా క్రూషియల్ సపోర్ట్ లెవెల్ అయితే మాత్రం కామన్గా ఒక సపోర్ట్ లెవెల్ ఉంది 82,500. ఎనీథింగ్ 82,500 లెవెల్ కానీ బ్రేక్ చేస్తే మేబీ సెన్సెక్స్కి డ్రాప్ కనిపించే ఛాన్స్ ఉంది. ఈ వీక్ ఈ లెవెల్ బ్రేక్ అవ్వకపోతే మాత్రం 3 డేస్లో హెవీ ఫాల్ వచ్చింది కదా, రికవరీ అవడానికి అవకాశాలు అయితే మాత్రం ఎక్కువగా ఉన్నాయి. వెన్ ఇట్ కమ్స్ టు బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ అయితే మాత్రం ఉంది. బ్యాంక్ నిఫ్టీ కూడా సపోర్ట్ లెవెల్ 59,900 అండ్ సైకలాజికల్ నెంబర్ 60,000 అని కూడా అనుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీ 59,900 బ్రేక్ అవ్వనంత వరకు మేబీ హయ్యర్ సైడ్ ఉండడానికి ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉన్నాయి. వెన్ ఇట్ కమ్స్ టు ఫిన్ నిఫ్టీ కూడా
క్రూషియల్ సపోర్ట్ లెవెల్ అయితే మాత్రం ఉంది. అదేంటంటే 27,900. ఎనీథింగ్ ఈ 27,900 బ్రేక్ అవ్వకపోతే మాత్రం ఈవెన్ ఫిన్ నిఫ్టీ కూడా హయ్యర్ సైడే మేబీ మొమెంటమ్ అయితే మాత్రం హోల్డ్ చేయొచ్చు. ఇది మేజర్‌గా మార్కెట్ సైడ్ నుంచి క్రూషియల్ సపోర్ట్ లెవెల్స్ బ్రేక్ అవ్వకపోతే మాత్రం మేబీ నెక్స్ట్ వీక్ మార్కెట్‌లో కొంచెం పాజిటివ్ సైడ్ షార్ట్ కవరింగ్ చూసే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉన్నాయి. అండ్ అలానే బిట్‌కాయిన్ పరంగా చూసుకుంటే బిట్‌కాయిన్ ఈరోజు 2.3% అప్ సైడ్ మూవ్ అయింది. స్లోగా బిట్‌కాయిన్‌లో రికవరీ వస్తుంది. బికాజ్ బ్లాక్ రాక్ వాళ్ళు వాళ్ళ ఇన్వెస్ట్‌మెంట్స్‌ని స్లోగా బిట్‌కాయిన్‌లో పెంచుకుంటున్నారు. క్రూషియల్ సపోర్ట్ లెవెల్ ఏదైతే ఉందో 70,200 అండ్ అలానే 71,500. సో యాజ్ ఆఫ్ నౌ 1000 పాయింట్స్ నో ట్రేడింగ్ జోన్‌గా ఉంది. ఎనీథింగ్ 70,000 అబోవ్ గాని బిట్‌కాయిన్ స్లోగా సస్టైన్ అవ్వగలిగితే స్టార్టింగ్ మూవ్ 78,000 అండ్ అక్కడి నుంచి 85,000 అక్కడి నుంచి 94,000 వరకు మనం మొమెంటమ్ చూసే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటాయి. సో లెట్స్ వెయిట్ అండ్ సీ వెదర్ దీని అబోవ్ మార్కెట్ సస్టైన్ అవుతుందా లేదా అనేది. లేకపోతే మాత్రం మళ్ళీ రిజెక్ట్ అయ్యి మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ అయితే మాత్రం ఉంది. బిట్‌కాయిన్‌లో మీరు యాక్టివ్‌గా ట్రేడ్ చేద్దాం అనుకుంటే స్లోగా దీన్ని కూడా ఒక అసెట్ పరంగా సెక్యూర్డ్‌గా ఇన్వెస్ట్‌మెంట్స్ చేసుకుందాం అనుకుంటే కింద కామెంట్ బాక్స్‌లో నేను డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీకు కూడా ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. బట్ వన్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ బిట్‌కాయిన్‌లో చేయొద్దు. మీ పోర్ట్‌ఫోలియోలో 0.1 నుంచి 0.2% కన్నా ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ ఉండేలాగా అయితే మాత్రం ప్లాన్ చేయొద్దు. హోప్ అనాలిసిస్ అండ్ అలానే చేసిన న్యూస్ అప్డేట్స్ ఎవ్రీథింగ్ మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయింది అనుకుంటే వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. సీ యూ ఆల్ మండే మార్నింగ్ at 8 AM in pre-market analysis. Bye bye.